హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 10వ తారీఖు 4వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. అయితే విశ్వాసము అన్నది మనకి వినుట వలన వస్తుంది. సమరయ స్త్రీ యేసు ప్రభువు చెప్పిన మాటలు విన్నది, ఆమెకి విశ్వాసం వచ్చింది. ఆమె వెళ్ళి ఆ ఊరి ప్రజలకు చెప్పినప్పుడు, ఆ ఊరి ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించినప్పుడు వాళ్ళు అంటారు, నీ నోటి మాటను బట్టి కాక మా అంతటా మేమే ఈయన నిజముగా లోకరక్షకుడు అని గ్రహించుచున్నాము అని చెప్పారు. అంటే వాళ్ళు విన్నారు, ఈమె బ్రతుకు మారింది, చూశారు, విన్నారు, రెండు కలిపితే వారికి విశ్వాసం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితాలు మారాలి అంటే యేసు ప్రభుల గురించి, వాక్యాన్ని గురించి లోతుగా తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న వాక్యము హృదయాలలో ఫలింప చెయ్యాలి, అది అభివృద్ధి చెందాలి, అది బహుగా విస్తరించబడాలి. కాబట్టి వినుట వలన విశ్వాసము వస్తుంది. అవి దేవుని గురించి వినాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక.